అందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారో, అలాగే ఏ పూలతో పూజిస్తారో, ఏ నైవేద్యాలు సమర్పిస్తారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారిని మందార పూలతో పూజిస్తారు. అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఇక నైవేద్యంగా అయితే బెల్లం పరమాన్నం, పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఆరెంజ్ రంగు చీరలో అయితే అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే తామర పూలతో కానీ, కలువ పూలతో కానీ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. నైవేద్యంగా అయితే అల్లం గారెలు, కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి మంత్రం చదువుకోవడం ఆ రోజు చాలా ఉత్తమం. అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనమిస్తారు. అలాగే గంధం లేదా పసుపు రంగు చీరను ధరిస్తారు. మల్లెపూలతో అయితే అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే నైవేద్యంగా దద్దోజనం, కట్టె పొంగలి సమర్పించడం జరుగుతుంది. నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితాదేవి రూపంలో అయితే దర్శనమిస్తారు. అలాగే బంగారు రంగు చీరను ధరిస్తారు. నైవేద్యంగా అయితే పులిహార, కొబ్బరన్నం సమర్పించడం జరుగుతుంది. అలాగే గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే పసుపు, బంగారు రంగు చీరను ధరిస్తారు. పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే పులిహోర, పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరను ధరిస్తారు. సంపంగి, తామర పూలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే పూర్ణాలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అలాగే తెలుపు రంగు చీరను ధరిస్తారు. తెలుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే నైవేద్యంగా పాయసం, పరమాన్నం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి పూజ కూడా చేయించడం చాలా మంచిది. ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరను ధరిస్తారు. ఎరుపు రంగు పూలతో పూజించడం జరుగుతుంది. నైవేద్యంగా కదంబం, పులగాన్నం సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. ముదురు ఎరుపు రంగు చీరను ధరిస్తారు. అలాగే నీలి రంగు పూలు, శంఖం పూలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. నైవేద్యంగా పొంగలి, పులిహార సమర్పిస్తారు. 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు. ఎరుపు, పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే లడ్డు, పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.